ఓం శాంతి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడైనా సరే, క్లాస్ ప్రారంభించేటప్పుడైనా సరే, పలకరించేటప్పుడైనా సరే, ఓం శాంతి అని ప్రారంభిస్తారు, ఓం శాంతి అని ముగిస్తారు. దాని అర్థం ఏంటంటే, ముందు శాంతి స్వరూప స్థితిలై దేనికైనా సరే ఏకాగ్రత చాలా అవసరం. మీరు వంట చేస్తున్నప్పటికీ, పరిచయం చెప్తున్నప్పటికీ, క్లాస్ చేస్తున్నప్పటికీ, పని ఏదైనా సరే ఏకాగ్రత చాలా ముఖ్యం. ఏకాగ్రత లేనటువంటి మనసుతో ఏ పని చేసినప్పటికీ అది సవ్యంగా జరగదు. ఏకాగ్రత అంటే బాబా మీద శ్రద్ధ, పని మీద శ్రద్ధ, ఇతర విషయాలు మీదకి మన మనసు వెళ్ళకుండా ఉండటం ఏకాగ్రత. విద్యార్థులకి ఏకాగ్రత చాలా అవసరమని చెప్తారు. ఈశ్వరీయ విద్యార్థులకి అంతకంటే అవసరం. సేవ చేసేటప్పుడు కూడా సేవ అనేది కర్మ. కర్మని కర్మగా చేయటం కాదు, ఇక్కడ కర్మని యోగంతో కలిపి చెయ్యాలి. కర్మ అంటే పని, యోగము అంటే బాబా పైన ఏకాగ్రత. ఈ రెండు ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినప్పటికీ అది చాలా అద్భుతంగా ఉంటుంది. చేతులతో పని చేస్తూ మనసు ఇతరితర విషయాల మీదకి ఎప్పుడైతే వెళ్తుందో అక్కడ మీ మనసులోని అలజడి, అక్కడ పనిలోని అలజడి చుట్టూ ఉన్న వాళ్ళల్లో కూడా అలజడి సృష్టిస్తుంది. సేవ అనేది ఒక కర్మ అయితే ఈ కర్మలో మళ్ళీ జంజాటం ఉండకూడదు. సేవ చేయాలన్నప్పుడు చేయాలి, ఆగిపోవాలన్నప్పుడు ఆగిపోవాలి. సేవ చేయాల్సినప్పుడు చేయాలి, బాబాకు అప్పగించాల్సి వచ్చినప్పుడు అప్పగించేయాలి. అంతేకాని సేవ సేవ అంటూ పరుగు పెడుతూ యోగము, జ్ఞానము అనే 2 సబ్జెక్టులు తగ్గించుకోకూడదు. ఎందుకంటే ఒక మురళీలో బాబా చెప్పారు, యోగం చేసేటప్పుడు సేవ గురించిన సంకల్పాలు కూడా రాకూడదు. తప్పేముంది బాబా, సేవ గురించే కదా, వ్యర్థ సంకల్పం అయితే కాదు కదా అంటే, యోగం అంటే యోగమే, సేవ అంటే సేవే. మొదలు పెట్టేటప్పుడు ఏకాగ్రతతో మొదలుపెట్టి అది పూర్తయిన తర్వాత బాబాకి అప్పగించేయాలి తప్ప మళ్ళీ అది ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఇలా అయ్యిందా, అలా అయ్యిందా లాంటి విస్తారంలోకి మీరు వెళ్ళకూడదు. ఇది చాలా అవసరం. ఆత్మకి మోహం ఎలా తయారైందంటే, మొదట అసలు తనకి శరీరం లేదు, సంబంధీకులు లేరు, వస్తువులు లేవు, వైభవాలు లేవు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత, శరీరం లభించిన తర్వాత, శరీర సంబంధీకులు లభించిన తర్వాత, ఆ శరీర సంబంధీకులతో కొన్ని రోజులు ఉంటున్న కారణంగా మోహం ఏర్పడిపోయి ఈ మోహములో చిక్కుకుని పరమాత్మని మర్చిపోయింది, తాను ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మర్చిపోయింది. అందువలన సేవాదారులు సేవ యొక్క జంజాటంలో చిక్కుకోకూడదు. ఆదిలో ఉన్నటువంటి త్యాగము కానీ, తపస్సు కానీ,
వైరాగ్యం కానీ సేవాదారుల్లో, ఇప్పటి సేవాదారుల్లో ఎందుకు గుప్తంగా ఉంది? ఎందుకంటే సాధనాల యొక్క విస్తారంలో మనసు వెళ్ళిపోయింది. మొదట్లో కాలినడకన ఆర్టీసీ బస్సుల్లో కష్టపడి వెళ్ళి చెప్పినప్పుడు, ఒక ప్రాప్తి తయారైనప్పుడు, ఒక ఇల్లు, ఒక ఊరిలో ఒకటి బాబా సెంటర్ ఉండటం అవసరం. ఒక ఊరిలో 2-3 ఇల్లులు కట్టాలనుకోవటం అవసరమా? అవసరం అన్నవాళ్ళు చేయెత్తండి. అది అవసరం లేదు, ఒకటి చాలు బాబా సెంటరు, సేవ విస్తారం చేయాలంటే పోనీ తక్కువ ఖరీదు కాకపోయినా కొంచెం ఖరీదైన ఇంట్లో ఉండిపోని సేవ పెంచవచ్చు కదా, అక్కడ కూడా సొంత భవనమే ఉండాలా? అవసరం లేదు అన్నవాళ్ళు చేయెత్తండి కదా. సేవ ముఖ్యం. కానీ ఇలా మరి ఎందుకు తయారవుతుంది? ఒకటి తర్వాత ఒకటి మోహములో, సేవాదారులు మోహములో చిక్కుకుంటున్నారు. అలా కొన్ని రోజులు ఆ సెంటర్లో ఉండేటప్పటికి బాబా ఇల్లు అన్నది కూడా మర్చిపోయి సెంటర్ నాది, నేను కష్టపడి కట్టాను, సెంటర్ నాది. ఈ సెంటర్ నాది అని ఎవరికైనా ఉండొచ్చా? టీచర్లకు ఉండొచ్చా? ఇన్ఛార్జీలకు ఉండొచ్చా? జోన్ ఇన్ఛార్జీలకు ఉండొచ్చా? ఎవరికైనా ఉండొచ్చా సెంటరు నాది అన్నది? ఎవ్వరికీ కూడా ఉండకూడదు. సెంటర్ బాబాది. సెంటర్లో పరివారం బాబావారు, సెంటర్లో ఉన్న వస్తువులు బాబావి. నాదంటూ ఏదన్నా ఉంటే అది బాబా ఒక్కరే. నాదంటూ ఏమన్నా ఉంటే అది బాబా ఒక్కరు. ఇది సేవాదారులకి. ఇంకా గృహస్థులకి ఎలా వస్తుంది మాయా అంటే మోహము? నా వారు, నా వారు, సంబంధీకుల మీద మోహము గృహస్థులకి వస్తుంది. మొదట్లో ఉండదు, కొన్ని రోజులు వాళ్ళతో మాట్లాడుతూ, కొన్ని రోజులు వాళ్ళతో స్నేహము చేస్తూ, కొన్ని రోజులు వాళ్ళతో పాటు ఉంటే మోహము వస్తుంది. ఇదేమీ కాకపోతే ఆత్మకి మోహం దేంతో వస్తుందంటే డబ్బుతో కూడా వస్తుంది. డబ్బు సంపాదించటం అలవాటైపోతే ఇంకా డబ్బు మీద ధ్యాస పెరిగిపోతుంది. ఎంత వచ్చినా సరే ఇంకా కావాలి కావాలి అనేది పెరిగిపోతుంది. మోహం అనేది ఉంది అన్నదానికి గుర్తు ఏంటంటే మనసు మాటి మాటికి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకరి డబ్బు మీద వెళ్ళిపోతుంది, ఒకరికి బంధాల మీదకి వెళ్ళిపోతుంది, ఒకరికేమో సేవ మీదకి వెళ్ళిపోతుంది, ఇంకొకరికేమో సేవ యొక్క సాధనాల మీదకి వెళ్ళిపోతుంది, కొంతమందికి పరివారం మీదకి వెళ్ళిపోతుంది. ఇలా మోహములు. అందుకనే నష్టో కామ, నష్టో క్రోధ, నష్టో లోభ ఏం చెప్పలేదు బాబా. నష్టో మోహ అని ఎందుకు చెప్పారంటే కామం లేని వాళ్ళు ఉండొచ్చు, క్రోధం లేని వాళ్ళు ఉండొచ్చు, లోభం లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈ మోహము లేని వాళ్ళు మాత్రం, అహంకారం లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈ మోహము లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందువలన వీటితో ఉంటూ మోహములో ఉండకూడదు. కర్మాతీతం అంటే కర్మ చేయాలి, బాబా వదిలేయమంటే వదిలేయాలి. మీరు వదలకపోయినా బాబా బలవంతంగానైనా వదిలించగలరు, కానీ ఆ పని బాబా చెయ్యరు. మీకు మీరు వదిలితే ప్రాప్తి ఉంది. పరిస్థితులు కూడా వదిలిస్తాయి, పరిస్థితులు కూడా వదిలిస్తాయి. ఒకానొక సమయంలో పరిస్థితుల ప్రకారం పవిత్రత పాటించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నారు బాబా. పరిస్థితుల్ని బట్టి మోహాన్ని వదులుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కానీ మీ అంతట మీరు వదిలేయాలి.
అందువలన యోగం అంటే యోగమే, జ్ఞానం అంటే జ్ఞానమే, ధారణ అంటే ధారణే, సేవ అంటే సేవే. సేవ చేసేస్తున్నాం కదా అని చెప్పి మనం ఆ సేవలో గుణాలని వదిలిపెట్టకూడదు. సేవ చేస్తున్నప్పుడు గుణాలని వదిలిపెట్టకూడదు. ముందుకు తీసుకువెళ్తున్న వారిని మరిచిపోకూడదు. చాలా పని ఉంది కదా అని చెప్పి సీరియస్గా ఉండకూడదు. చాలా పని ఉన్నప్పుడు సీరియస్గా మనం ఏదైతే మనకి చిటపటలు వస్తాయో అవి కూడా గుణసంపన్న సేవ కాదు. సీరియస్నెస్ ఎప్పుడైతే వస్తుందో, కఠినత్వం ఎప్పుడైతే వస్తుందో, మధురత అనే గుణం పోతుంది, సహనం అనే శక్తి పోతుంది మనలో. ఈ సహనం అనే శక్తి పోవటానికి అనేక కారణాలు ఉండొచ్చు. పని ఎక్కువై ఉండొచ్చు, లేదా పరిస్థితులు, వ్యక్తులు సహకరించకపోవచ్చు, ఇంకేదైనా కావచ్చు. కారణం ఏదైనప్పటికీ ఆ యొక్క గుణాన్ని మనలో నింపుకోవలసిందే. గౌరవం ఇచ్చేటటువంటి రికార్డు మీరు పెట్టుకోవలసిందే. సేవ చేస్తున్నాం కదా అని మనము అందరినీ ఎదిరించకూడదు. ఎవరు మనకి శత్రువులు కాదు, మాయ ఒక్కటే శత్రువు. ఎదిరించాల్సింది మాయని మాత్రమే కానీ వ్యక్తుల్ని కాదు. ఏ వ్యక్తి పట్ల ఎదుర్కొనే భావన బ్రాహ్మణ పరివారంలో ఉండకూడదు. ఎదుర్కోవలసింది మాయని మాత్రమే. కలుపుకోవలసింది సంస్కారాలని. ట్రాఫిక్ పోలీస్ లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు డ్రైవ్ చేస్తే అదేమవుతుంది చెప్పండి? ఒక డాన్స్ చేసేటప్పుడు ఎవరిష్టం వచ్చిన స్టెప్ వాళ్ళు వేస్తే అది డాన్స్ అవుతుందా? అలాగే సేవలో నా ఇష్టం అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే అది గొడవ అవుతుంది తప్ప. అలాగే ఒక పదార్థంలో నేనైతే ఇలా చేస్తాను అని చెప్పి ఒక కూరని 10 మంది చేస్తే అది కూర అవుతుందా? డాన్స్లో స్టెప్పులు కలవకపోతే డాన్స్ అవుతుందా? చూడగలరా? అది శోభగా ఉంటుందా? ప్రాక్టీస్. అందువలన ఇంకా మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తెలుసుకున్న దాంట్లో నేర్చుకోవాల్సింది చాలా ఉందని మనందరం కూడా అంగీకరించాల్సింది. వచ్చేసింది, తెలిసిపోయింది, చేసేస్తున్నాను, చేసేయగలను, నాకేం పర్వాలేదు అని అనుకోవద్దు. చేస్తున్నాం, కరెక్టే. ఎలా చేశాము? ఆ పాయింట్స్ ఆధారంగా 100కి 100% జమ అవుతుంది. ఎవరైతే అంతా కష్టపడి అంతా చేసి కూడా నేను కాదనుకుంటారో వాళ్ళకి 100% జమ అవుతుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, పేరు కోసం చేసే సేవలో, గొప్ప కోసం చేసే సేవలో బాబా సహాయం ఉండదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, బాబా శ్రీమతాన్ని పక్కన పెట్టేసి మన్మతం ప్రకారం మీరు వెళ్ళిపోయే హక్కు మీకుంది, కానీ అందరి నుంచి ఆశీర్వాదాలు లభించవు. మీరు ఏదైనా ఒక దేవస్థానానికి వెళ్ళినప్పుడు కింద ఉన్న ఒక దేవతని ముందు దర్శించుకుని అప్పుడు ఆ గుడికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు మొదట ఈమెని దర్శించుకోవాలి, ఆ తర్వాత ఆ దేవతని దర్శించుకోవాలి, ఆ తర్వాత దేవుణ్ణి దర్శించుకోవాలి అని అంటారు. దాని అర్థం ఏంటంటే, ముందు సర్టిఫికెట్ అనేది అక్కడ
బాబా నిమిత్తం చేసినటువంటి ఆత్మ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి సర్టిఫికెట్ అంటే, నడవడికలో ఎక్కువగా కలిసి ఉన్న వాళ్ళకే మన నడవడిక మొత్తం తెలుస్తుంది. అప్పుడప్పుడు ఉన్న వాళ్ళకి మన నడవడిక తెలియదు. అక్కడ నిమిత్త ఆత్మే కాకుండా సర్వ బ్రాహ్మణాత్మలు కూడా నిజమే వీళ్ళు ఇలాగా ఇంత మంచిగా చేస్తారు అని సర్వ బ్రాహ్మణాత్మల నుంచి ఆశీర్వాదాలు వచ్చినప్పుడు, వీళ్ళు ముందు వీళ్ళ సంతుష్టం చేసినప్పుడు అప్పుడు చిట్ట చివరిగా భగవంతుడి దగ్గరికి వెళ్తుంది ఆ ఆత్మ. అందువలన నిమిత్తమైన వాళ్ళకి కూడా అనేక మంది పరివారం యొక్క ఆశీర్వాదాలు కావాలి. సేవాదారులకి నిమిత్తమైనటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి. అప్పుడే చిట్ట చివరికి వెళ్తుందా ఫైల్ పరమాత్మ దగ్గరికి. ఎందుకంటే బాబా ఏమంటారంటే, మీ నడవడిక అనేది బాబాకి ఎలాగూ తెలుసు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకే మీ నడవడిక తెలుస్తుంది అంటారు. మీరు ఏం మాట్లాడినప్పటికీ, మీరేం చేసినప్పటికీ మీ యొక్క భావాలు, మీ యొక్క స్థితిని బట్టి మార్కులు జమ అవుతాయి. ఇక్కడ 100 రావాలా, 50 వేయాలా, 25 వేయాలా, అది కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. అందరూ సేవ చేస్తున్నారు, అందరూ సెంటర్ పెడుతున్నారు, అందరూ సెంటర్ కడుతున్నారు, కానీ కట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాంటి భావాలు లేవు. ఒక కుటుంబంలో ఉన్న ఒక మాత తన పేరు మీద ఇల్లు ఉన్నప్పటికీ ఇది నాది కాదు అనుకుంటుంది. ఒక సెంటర్లో ఉన్న అక్కయ్య తంది కానప్పటికీ నాది అనుకుంటుంది. వీళ్ళిద్దరిలో మాతకే ఎక్కువ మార్కులు వస్తాయి. సెంటర్లో ఉంటున్నారు కదా అని మార్కులు ఎక్కువ వేయటం జరగదు. ఇక్కడ నువ్వు మాతవా, ఇంట్లో ఉన్నావా, సెంటర్లో ఉన్నావా, ఇది కాదు సమస్య. ఎంత నిమిత్త భావనతో ఉంటే సేవ చేసేటప్పుడు అంతగా అది భగవంతుడి దగ్గర జమ అవుతుంది. అందువలన ఎవరో చెప్పే బదులు మీకు మీరే జ్ఞానం అనే దర్పణంలో పరిశీలన చేసుకోండి. నేను సేవ చేస్తూ నిమిత్త భావంతో ఉంటున్నానా, నాదే అనుకుంటున్నానా? సేవ చేసి గౌరవాన్ని కోరుకుంటున్నానా, లేకపోతే నిర్మాణంగా బాబా హృదయంలో ఉంటే చాలనుకుంటున్నానా? సేవ చేశాను కరెక్టే, కానీ అది గుణసంపన్నంగా చేశానా? ఇంకా ఎక్కడైనా నేర్చుకోవాల్సింది ఉందా, మార్చుకోవాల్సింది ఉందా, ఒప్పుకోవాల్సింది ఉందా? ఒక పురుషార్థి, యథార్థ పురుషార్థి ఆత్మకి సూక్ష్మ పొరపాటు కూడా అంగీకరించదు. అంటే ఈ మాత్రం ఏముందలే అక్కయ్య, పర్వాలేదు అని అన్నా సరే, నాలో ఆ మాత్రం కూడా ఎందుకు ఉండాలి అని ప్రశ్నించుకుంటుంది ఆత్మ. డేలా పురుషార్థి ఆత్మ నాలో అన్నీ వచ్చేసినాయి అనుకుంటుంది. మాయ ఎవరికైనా సరే సోమరతనం రూపంలో వస్తుంది. మార్పుకి పునాది ఏంటంటే, ముందు నీ తప్పు నువ్వు పశ్చాత్తాపడు, నీ తప్పుని నువ్వు అనుభూతి చెందు. ఈ అనుభూతి శక్తి కూడా కొన్ని కొన్ని కర్మలు చేసినప్పుడు సమాప్తం అయిపోతుంది ఆత్మకి. ఇదేమన్నా మామూలు విషయాలు అనుకుంటున్నారా? ఇదేం మామూలు విషయం కాదు. ఇంత తప్పు చేసి చాలామంది ఇప్పుడు సభాముఖంగా బాబా చెప్పిస్తున్నారు. చాలామంది బాబా యొక్క యోగ బట్టిని కొద్దిమంది తేలికగా తీసుకుంటున్నారు. తీసుకుని రాలేదే అక్కయ్య అని అడిగితే, మేము రాకపోయినా మా మనసంతా బాబా మీదే ఉంది అక్కయ్య, మేము బాబా చెయ్యి విడిచిపెట్టలేదు అక్కయ్య అంటున్నారు. అయితే ఒక పని చేసింది, ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎవరైనా సరే ఒక పెళ్ళికి కానీ ఒక ఫంక్షన్కి కానీ పిలిస్తే మీరు వెళ్ళకుండా, మేము రాకపోయినా మాకు మీ మీద ప్రేమ ఉందని చెప్పండి చాలు, ఏం చెయ్యొద్దు. మీరు ఇక్కడికి రావద్దు. కానీ పెళ్ళిళ్ళకి పిలుస్తారు కదా, మిమ్మల్ని ఫంక్షన్లకి పిలుస్తారు కదా, మీరు వెళ్లకుండా వాళ్ళు అడుగుతారు కదా రాలేదే అని, మేము రాకపోయినా మాకు మీ మీద చాలా ప్రేమ ఉందండి అని చెప్పండి. అక్కడికేమో
వెళ్ళకపోతే కుదరదు కదక్కయ్య అంటారా? ఇక్కడికేమో రాకపోయినా ప్రేమ ఉంది అంటారా? ప్రాధాన్యతలు మారిపోయి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకోకుండా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారా? సమర్థించుకోవటం వల్ల ఏం జరుగుతుంది? ఉండే కొద్దీ మీకు అదే అలవాటు అవుతుంది. అనుభూతి చెందటం వల్ల ఏం జరుగుతుంది? అనుభూతి చెందిన తక్షణం పరివర్తన మొదలవుతుంది. ఇప్పుడు కావలసింది పరివర్తన లేకపోతే మొండితనమా? ఆ అనుభూతి కూడా ఎందుకు చెందట్లేదు? ఆత్మ అనుభూతి శక్తి ఒక్కొక్కసారి సమాప్తి అయిపోతుంది. మన ద్వారా రాంగ్ కర్మలు ఏమైనా జరిగితే మీరు అనుకుంటున్నారు ఎవరు చూడకుండా ఒక తప్పు చేశాము, ఎవరు చెప్పినా సరే నేను చేసింది రైట్ అని మీరు అనుకుంటుంటే ఒకానొక సమయంలో అలాంటి తప్పుడు కర్మలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు మీరు కూర్చుని యోగం చేసినప్పుడు మీ మనసులోకి భగవంతుడి శక్తి రాదు. ఎందుకు రావట్లేదు అంటే మీకు ఆ శక్తి తగ్గింది. నన్నేది అంటదు చెప్పకండి, అన్నీ అంటుతాయి, అందరికీ అంటుతాయి, మహారథీలతో సహా అంటుతాయి. సామానుతోమే పీచుకి మొత్తం అంతా అంటుకున్నట్టు సామాను పాత్ర శుభ్రపడింది కానీ పీచు మలినం అయిపోయినట్టు నిమిత్తాత్మ కూడా తోమేటప్పుడు ఆళ్ళలో ఉన్న ఏళ్ళకు అంటుకుంటుంటాయి. పాత్ర శుభ్రపడుతుంది, అక్కడ ఏళ్ళకు అంటుకుంటుంటాయి. మహారథితో సహా ప్రతి ఒక్కరికి కూడా మాయ అంటుతుంది. అలాంటిది నేను ఎందులో ఉన్నా నాకు అంటదు అంటే మీరు అనుకుంటున్నారు. మీరు అనుకోవటం వేరు, అందరూ అనటం వేరు. ఎవరైనా ఒక చిన్న శ్రేష్ఠ కార్యం చేసిన ఒక అక్కయ్యను కూర్చోబెట్టి ఇక్కడ చెప్పించారు. ఎందుకని? ఆ అక్కయ్య అంటే వాళ్ళకి ఇష్టమని కూర్చోబెట్టి చెప్పించారా? ఒక చిన్న శ్రేష్ఠ కర్మ చేసుకున్న వాళ్ళని అభినందించాలనిపిస్తుంది మనకి. ఒక చిన్న మార్పు మీలో తెచ్చుకున్న బాగుంది, మంచిది, ఇంకా చెయ్యండి అని అంటున్నాం మనం. అక్కడే మీరు అర్థం చేసేసుకోవచ్చు, బాబా చెప్పినట్టు కర్మ చేసినప్పుడు ప్రతి ఒక్క ఆత్మ నుంచి ఆశీర్వాదాలు వస్తాయి. అయితే దీనికి ఇంకొక కోణం కూడా ఉంది. మీరు ఎంత శ్రీమతానుసారంగా చేసినా కొద్దిమంది ఆత్మలు ఉంటారు, వాళ్ళు తప్పులు వెతుకుతూ ఉంటారు, వాళ్ళు లోపాలు చూస్తూ ఉంటారు. వాళ్ళని బాబా లెక్కల్లోకి తీసుకోరు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ యొక్క సర్టిఫికెట్ మీరు సంపూర్ణం అవటానికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే వాళ్ళు ఇంకంతే, ఖాతాని పూర్తి చేయటానికో, అందరికీ పేర్లు పెట్టడానికో, ఒక కార్యక్రమాన్ని నింద చేయటానికో తయారైంది ఆ మనసు అనే మెషిన్. అది బాబా అసలు లెక్కల్లోకే తీసుకోరు. పోనీ మీరు బాబా లెక్కను చూసుకోండి. బాబా లెక్కల్లో ప్రతి ఒక్కదానికి ఇదే పెట్టుకోండి. మీరు ఏ పని చేస్తున్నా ఒక్కటే పెట్టుకోండి, నేను ఇలా చేస్తే బాబా ఇష్టపడతారా? లేదు, బాబా ఎంత చెప్తున్నా సరే మనం చేసినప్పుడు మీరు రాత్రి నిద్రించే ముందైనా లేదా ఆ పని పూర్తయిపోయినప్పుడైనా బాబా నువ్వు కోపంలోకి రావద్దన్నావు, కానీ నేను ఇన్నిసార్లు కోపంలోకి వచ్చాను, నాది పొరపాటు. బాబా నువ్వు స్మృతిలో చేయమన్నావు, నేను అటు ఇటు చూస్తూ ఒక మాదిరి స్మృతితోటి సాధారణ స్మృతితోటి చేసేసాను, శక్తిశాలి స్మృతిలో చేయలేదు, నాది పొరపాటు. బాబా యజ్ఞంలో ఈ అన్నం మెతుకు వేస్ట్ అయింది, సరిగ్గా లెక్క చేసుకోలేకపోయానా ఏంటి, నాది పొరపాటు. ఈ డబ్బు ఇలా ఖర్చు చేశానా, నాది పొరపాటేమో బాబా అని చెప్పి మీరు సూక్ష్మంగా కూడా బాబా ముందు కూర్చుని ప్రతి యజమానిని లోకు చేయకండి. యజమాని సైలెంట్గా ఉన్నారు కదా అని చెప్పి తక్కువ చేయకండి యజమానిని. ఎప్పుడు యజమానే భగవంతుడు, సైలెంట్గా ఉన్నారు కదా అని మన కర్మలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఎందుకు చూస్తూ ఉంటున్నారంటే లెక్క తీసే సమయం ఒకటి వచ్చినప్పుడు లెక్క తీస్తాను అని చెప్పారు, అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఎప్పుడో లెక్క తీసినప్పుడు
కళ్ళు దించుకుని మనం నించునే బదులు ఏ రోజుకు ఆ రోజే, బాబా నువ్వు ధర్మరాజు అయితే నేను ఈ పొరపాటు చేస్తున్నాను కదా, నేను ఇది ఇంకా జయించుకోలేకపోతున్నాను బాబా అని చెప్పి మీరు ఏ రోజుకు ఆ రోజు మీ ధర్మ అధర్మాలు, ధర్మం అంటే ధారణ, అధర్మం అంటే బాబా ధారణలకు వ్యతిరేకంగా ప్రవర్తించటం. దేవతలకి గాజులేస్తారు. గాజులంటే ఏంటి? మర్యాదలు. మర్యాదలనే కంకణంలో ఉండాలి, మనల్ని మనం బంధించుకోవాలి. కంకణం అంటారు గాజుల్ని. కంకణం అంటే మర్యాదలే గాజులు. ఈశ్వరుని మర్యాదలో మిమ్మల్ని మీరు బంధించుకుని ఈశ్వరుని ధర్మరాజుగా చేసుకుని ఆ రోజు మీరు ఏదైనా పొరపాటు చేస్తే ఈ రోజు లెక్క ఈ రోజు నేను చెప్తున్నానని యజమానికి చెప్పండి. సత్యమైన మనసు గల పిల్లలకి యజమాని అయిన పరమాత్మ రాజీ అయిపోయి రేపొద్దున్న ఆ బలహీనతని తొలగించుకునే శక్తి ఏదో ఒక సమయంలో మీకు ప్రసాదిస్తారు. దాన్ని మీరు అధిగమించేస్తారు, అంతే. ఏ మాయ కిందకి దించలేదు. ఇలా ఉన్నప్పుడు మీరు ఏ మాయ మిమ్మల్ని కిందకి దించలేదు. బాబా ఈ మాయ యొక్క ప్రభావంలో పడి నేను ఈ విధంగా చేశానని చెప్పేసినప్పుడు యథార్థ పురుషార్థికి అది ఉంటుంది. ఎవరైనా సరే చుట్టూ ఉన్నవాళ్ళు ఆ మాత్రం పర్వాలేదులే అని అన్నా కూడా ఆ మాత్రం కూడా ఎందుకు పర్వాలేదు, బాబా అనాలి, పర్వాలేదు బచ్చే అని బాబా అంటే అప్పుడు మనం రాజీ అవ్వాలి తప్ప ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం అలాగా పైపైన పురుషార్థం చేసుకుని నేను సంపన్నంగా ఉన్నానని టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోకూడదు. అంత సెల్ఫ్ అటెన్షన్. ఓడిపోతే ఓడిపోయినని చెప్పండి. కోపములోకి బాబా వద్దని మురళి చెప్పిన తర్వాత మీకు కోపం వస్తే బాబా నేను మురళి ఇక్కడ పెట్టేసిన తర్వాత నాకు కోపం వచ్చిందని చెప్పండి. యజమాని అక్కడ కూర్చుని ఉన్నారు. మీ లెక్కల ఖాతా చిట్టా తీసినప్పుడు తలంచుకునే బదులు ఏ రోజుకి ఆ రోజు మనం చెప్పుకోవచ్చు కదా భగవంతుణ్ణి. ఏ సెకండ్కి ఆ సెకండ్ చెప్పుకోవచ్చు కదా. ఇంకా చెప్పాలంటే కర్మ అయిపోయిన వెంటనే చెప్పుకోవచ్చు కదా. నేనేం అధిగమించాను బాబా అని చెప్పచ్చు కదా. నువ్వు అధిగమించగలవు అంటాడు ఆయన. నేను ఇస్తాను నీకు శక్తి. మనలో కోపం ఉండి కూడా మనల్ని ఇక్కడ కూర్చోబెడుతున్నాడు. మనలో ఇంకొక గుణం ఉండి కూడా నా పిల్లలని ముందుకు పెడుతున్నాడు, ఇంకా అక్కడ పెడుతున్నాడు. అంటే మన లోపాన్ని ఆయన చూడకుండా మనం అనుభూతి చెందినప్పుడు మార్చేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి పరమాత్మ అవన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ కూర్చోగలిగాం. మనంతటా మనం ఇక్కడ కూర్చోలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇల్లు శుభ్రం లేకపోతే మీకు నచ్చదా? కానీ మనసు శుభ్రం లేకపోతే నిద్ర పట్టకూడదు మీకు. బాబా చెప్పింది ఒకటైతే నేను చేసింది ఇది. పురుషార్థం యొక్క సత్యత పాటించండి. ధర్మరాజుగా చేసుకుని బాబా కన్నా చెప్పండి. బాబాని టీచర్గా చేసుకుని, బాబాని గైడ్గా చేసుకుని, బాబా గైడెన్స్ అన్నా ఫాలో అవ్వండి. మీ ఓన్ డిక్టేషన్ ఫాలో అవ్వకండి. అది మీకు సద్గతిని తీసుకొస్తూ ఉంటుంది. బలహీన కర్మ అనుభూతి శక్తిని తగ్గించేస్తుంది. ఈ నోటితో భగవంతుడి మహావాక్యాలు చెప్పే ఈ నోటితో వ్యర్థంగానే మాట్లాడితే భగవంతుడి మహావాక్యాలు చెప్పేటటువంటి పవర్ తగ్గిపోతుంది. ఈ మనస్సుతో పిచ్చి పిచ్చి ఆలోచనలు కానీ ఆలోచించామంటే, మనసా సేవ చేస్తే వాళ్ళకి చేరదు ఆ సంకల్పాలు. ఎంత అటెన్షన్ పెట్టాలి మన మనస వాచ కర్మణ మీద. ఒకవేళ మీకు అటెన్షన్ లేకపోయినట్లయితే మీకు ఈ కర్మల వలన ఏదన్నా టెన్షన్ వచ్చినప్పుడు భగవంతుడికి బాధ్యత లేదు. భగవంతుడిని నిందించాల్సిన పని లేదు. ఒకవేళ అయినప్పటికీ మీరు నిందించినా ఆయనకు అవి చేరవు. నిందించే హక్కు లేదు మీకు. భగవంతుడిని నిందించే హక్కు లేదు. ఎప్పుడు మీ సొంతంగా ఆలోచనలు చేసి సొంతంగా కర్మలు చేసినప్పుడు ఆ కర్మల వలన ఏదైనా ఫలితం వచ్చినప్పుడు 1 కాదు కదా, 100 కాదు కదా, 1000 సార్లు చెప్పినా ఆ పని మీకు ఎందుకు అవ్వట్లేదు అంటే అది కర్మల ఖాతా సెటిల్ అవ్వాలి. ఇక్కడ భగవంతుడు కఠినమైన వాడు కాదు. కర్మల నియమం చాలా కఠినమైనదని గుర్తుపెట్టుకోండి. కర్మల నియమం బాబా వాళ్ళు అలా ఏడుస్తుంటే నాకు జాలేస్తుంది, నీకేయట్లేదా అంటే ఆయన
ఎప్పుడూ జాలి హృదయంతోనే ఉంటాడు. కానీ కర్మల నియమం చాలా కఠినమైంది. కర్మ చేసే సమయంలో కర్మ చేసేశారు, అది ఒకటి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని మీరు ఏ విధంగానూ ప్రక్షాళన చేసుకోలేరు జ్ఞానం తెలుసుకుని. అయితే ఇంకా ఈ కర్మలకి నాకు విముక్తి లేదా, నేను అనుభవించాల్సిందేనా అని అన్నప్పుడు లేదు, సూక్ష్మం కూడా ఉంది. సోలం లాంటిది. ముళ్ళుగా అవ్వాలంటే నన్ను స్మృతి చేయండి, ఇక్కడి నుంచి అటెన్షన్ పెట్టండి. మీ లోపల పశ్చాత్తాపము రావడానికే ఇవన్నీ జరుగుతున్నాయి, మిమ్మల్ని పరివర్తన చేయటానికి ఇన్ని జరుగుతున్నాయి. పోనీ ఇక్కడి నుంచి అయిపోయింది ఏదో అయిపోయింది, బిందువు పెట్టేయండి, మీరు ముందుకు నడవండి అని బాబా చెప్తారు. అంత సహాయ సాగరుడు. ఈరోజు బాబా ఇన్ని అవ్యక్త మురళీలు చెప్పారంటే పరంధామం నుంచి వచ్చి దాది శరీరాన్ని ఆధారంగా తీసుకుని ఇన్ని అవ్యక్త మురళీలు చెప్పినప్పుడు మనకి చదువుకోవటానికి ఏంటంట, చదువుకోవటానికే ఓపిక సరిపోవట్లేదా? ఒకళ్ళు చదువుకుంటుంటే ఇది శ్రీమతం కాదు అంటారా? అవ్యక్త మురళి చదువుకుంటే ఇది శ్రీమతం కాదు అంటారా? ఒకళ్ళు చదువుకుని ఇదంతా ఏంటిది, షోకేస్లో పెట్టుకుని దాచుకునే పుస్తకాలు అనుకుంటున్నారా? ఒక కాయగూర కొనుక్కున్నారు, మీరు కూర వండుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేయండి. కూర వండుకోవద్దు, ఫ్రిడ్జ్ ఉంది మీకు, ఫ్రిడ్జ్లో పెట్టేయండి. అలాగే ఇవి కొనుక్కుని మీకు ఓ షోకేస్ ఉంది, ఓ బీరువా ఉంది, ఇనప బీరువాలో పెట్టేయండి. కొనుక్కున్నారు, ఇనప బీరువాలో పెట్టేశారు. లోపలున్న బీరువా ఉంది కదా, బుద్ధి అనే బీరువా, అది తుప్పట్టు ఉంటుంది. ఈ బీరువాలో ఈ పుస్తకాలు జాగ్రత్తగానే ఉంటాయి, అందులో ఉన్న జ్ఞానం ఉపయోగించుకోవట్లేదు కదా. లోపలున్న బుద్ధి అనే బీరువా ఉంది కదా, దానికి తుప్పడుతుంది. ఆ మహావాక్యాలకి విలువ ఇవ్వండి. ఇక్కడ క్లాస్ జరుగుతుంటే అలా వెళ్ళిపోతారా? మీరు చదువుకోలేకపోతున్నారు, చదివి చెప్తున్నారు, విడమర్చి చెప్తున్నారు, అయినా కూర్చోలేకపోతున్నావు. ఇదంతా ఎవరి కోసం? మీ మీద కోపమా బాబాకి? ఒకసారి కాకపోతే ఒకసారి అయినా బుద్ధిలోకి వెళ్తుంది. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా పరివర్తన ఇంకా ముందుకెళ్తారు. ఈ సంపాదించుకున్న ప్రాప్తి ఒకటే కాదు, ఇంకా మీరు ప్రాప్తి సంపన్నులు అవుతారని ఒక మైక్ తర్వాత ఒక మైక్ తర్వాత ఒక మైపు కూర్చుని ఇక్కడ బాబా చెప్పిస్తున్నారు. ఇది కేవలం మీకోసమే. బాబా వచ్చిందే మన కోసము. ఎవరు ఏం చేస్తున్నారు మీరు వదిలిపెట్టేసేయండి, నేనేం చేస్తున్నాను చూసుకుని. జ్ఞానం అనే సబ్జెక్ట్ ఫస్ట్ మురళీలన్నీ చదివానా, నెక్స్ట్ ఒక మురళిని 3 సార్లు చదివానా, అయిపోయింది. ఇందులో చాలా కొద్దిమంది అంటారు, అక్కయ్య నేను కోర్స్ అంతా చదివేశాను, అయిపోయింది. అయిపోతే కుదరదు. ఒక మురళిని 3 సార్లు చదివారా? మురళిలో ఎన్ని టాపిక్లు, అయిపోయింది, 3 సార్లు చదివేశాం. మురళిలో ఎన్ని టాపిక్లు ఉన్నాయి, టాపిక్లు బయట తీసారా? బాబా చిన్నప్పుడు అంత చిన్న వయసులో మాయా మర్మం ఉండదు కాబట్టి ఆ మనసులోకి బాబా వచ్చేసి తన మురళి తనే రాసేసుకున్నారు. నేను రాయలేదు, చెప్పాలంటే ఇదే కరెక్ట్. తన మురళి తనే రాసేసుకున్నారు, రాయించేశారు అంతే. అక్కడతో అయిపోయిందా? అందులోంచి ప్రశ్న జవాబులు తీయమనివ్వరు, అక్కడతో అయిపోయిందా? అందులో ఎన్ని టాపిక్లు ఉన్నాయి, టాపిక్ వైజ్ పాయింట్స్ తీయమనివ్వరు, అక్కడతో అయిపోయిందా? ఇవన్నీ టైప్ చేయమనివ్వరు, అక్కడతో అయిపోయిందా? ఇవన్నీ మళ్ళీ క్లాసులు చదవమనివ్వరు, చదువు రాని వాళ్ళు వింటారు, చదవమనివ్వరు. ఇంతగా పురుషార్థం నడిచింది కాబట్టి ఈరోజు ఎవరైనా వచ్చి ఏదైనా ఒక వాక్యము
వాళ్ళు ఇలా చెప్పారు, అక్కడ ఇలా చెప్పారు అని అంటే శ్రీమతం అనేటటువంటి త్రాసులో వేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలుగుతాం మనం. ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు మీరు? పనులున్నాయా? నిద్రపోయే ముందు అరగంట చదవండి, అప్పుడు పనులన్నీ అయిపోతాయి కదా. ఒక అవ్యక్త మురళి చదువుకుని నిద్రపోండి. ఏమీ లేదు దీనికి, అంతటికి అటెన్షన్ లేదు మనకి. చాలు, బాబా నాకు ఇల్లు ఇచ్చేశాడు చాలు, బాబా నాకు బిడ్డను ప్రసాదించేశాడు చాలు, బాబా నాకు నేను కోరుకున్న సంబంధాన్ని తీసుకొచ్చేశారు చాలు, నేను మధువనం వెళ్ళొచ్చేసాను చాలు, నా క్లాస్ చెప్పడం వచ్చేసింది చాలు, నేను వైట్ డ్రెస్ తప్ప ఇంకే డ్రెస్ కట్టుకోను చాలు, నాకు సమర్పణ బ్యాడ్జ్ ఇచ్చేశారు చాలు. అంతేనా? ఇంతే పురుషార్థమా? తెల్లబట్టలు వేసుకుని ఒక బ్యాడ్జ్ పెట్టేసుకుని మధువనం వెళ్ళొచ్చేసి అయిపోయిందా పురుషార్థం? అయిపోయిందా? అయిపోయిందంటే చెప్పండి పోని. మనం సంపూర్ణం అయిపోయామని అందరం కలిపి ఇప్పుడే చెప్పేద్దాం బాబాకి. ఆత్మ మురికి పట్టేసిన ఆ వస్త్రాన్ని బాది 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 ఉతుకుతున్నారా? అటెన్షన్ పెట్టుకోండి. మీ పిల్లవాడికి మీరు డబ్బులు ఖర్చు పెట్టి, పుస్తకాలు కొనిపెట్టి, యూనిఫామ్ పెట్టి, ఒక రూమ్ ఇచ్చి, భోజనానికి డబ్బులు ఇచ్చి ఆ అబ్బాయి చదువుకోపోతే మీరు ఊరుకుంటారా? ఊరుకుంటారా? బాబా మీకు భోజనం పెడుతూ, ఆయన ఖర్చు పెడుతూ, ఆయనే టెక్స్ట్ పుస్తకాలు మీకు ఇస్తూ, టెక్స్ట్ ఎక్కడ చదువుకోలేరో అని వాయిస్ మెసేజ్లు వాణీలు చెప్తూ, పోనీ ఒక మనిషి కాకపోతే ఇంకో మనిషి ద్వారా నన్ను అర్థమవుతుందేమో మైకిల్ మారు చెప్పిస్తూ ఉన్నా సరే మనం ఎంత చదువుకుంటున్నాం అనేది చూసుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మారినా మారకపోయినా సమయం మారిపోతుంది, సమయం సమాప్తి అయిపోతుంది. సమయం సమాప్తి అయిపోయినప్పుడు మారినంత వరకే ఉండిపోతారు. అందువలన ఇక్కడి నుంచి అన్నా నేనేమైనా ఆత్మ పరివర్తన కోసం ఏమైనా చేయగలనా? ఒక గుడి కట్టారు కదా ఇక్కడ, ఏంటి దాని అర్థం? మీ ఇంట్లోని శివాలయం చేసుకోండి. మీ ఇంట్లో ఒక ప్లేస్లో, ఏ ప్లేస్ లేకపోతే మీరు దేవుడిని ఏదైతే పెట్టుకున్నారో అక్కడే కూర్చోండి. ఒక అరగంట, ఒక పావు గంట, తెల్లవారుజామున లేవలేకపోతే 7 to 7:30, అది కాకపోతే పనులన్నీ అయిపోయిన తర్వాత 11 గంటలకు ఒక అరగంట కూర్చుని ప్రశాంతంగా ఇన్ని ప్రాప్తులు, సుఖము, శాంతి, దయ, ఆనందం, పవిత్రత, ప్రేమ ఇచ్చేటటువంటి భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఇల్లు ఆ శివాలయం అవ్వాలి. మీ ఇంట్లో ఏ ఒక్కళ్ళు శివుని తలుచుకున్నా, శివుని మహావాక్యాలు విన్నా ఆ ఇల్లు శివాలయం అయిపోయింది. పోనీ ఇదన్నా చేయండి. మీ ఇంటికి భగవంతుడు వస్తారు, మీ మనసులోకి భగవంతుడి శక్తి వస్తుంది. భగవంతుడు వద్దా మీకు? డబ్బు కావాలా? మనుషులే కావాలా? భగవంతుడు కావాలా? భగవంతుడు కావాలి కదా. 23.5 గంటలు మనుషులతో ఉంటున్నారు కదా, 23 గంటల సంపాదన మీద ఫోకస్ పెడుతున్నారు కదా, అరగంట ఫోకస్, ఏకాగ్రత భగవంతుడి మీద పెట్టలేరా? గంటకి 2 నిమిషాలు పెట్టలేరా? మీరు అనుకుంటే చేస్తారు, చేయగలరు. చేయండి, పొందండి. ఓం శాంతి.
ईश्वर अपने साथ है, डरने की क्या बात है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। सदा सफलता साथ हमारे, सदा सफलता साथ हमारे, हाथ में उसके हाथ है। ईश्वर अपने साथ है, करने की क्या बात है। सदा सफलता साथ हमारे, सदा सफलता साथ हमारे, हाथ में उसके हाथ है। ईश्वर अपने साथ है, करने की क्या बात है। समय से पहले भाग्य से ज्यादा बोलो किसने पाया है। तेरा था जो तुझे मिला है, कोई तो छीन न पाया है। समय से पहले भाग्य से ज्यादा बोलो किसने पाया है। तेरा था जो तुझे मिला है, कोई तो छीन न पाया है। जीवन प्रभु सौगात है, फिर काहे फिक्रात है। सदा सफलता साथ हमारे, सदा सफलता साथ हमारे, हाथ में उसके हाथ है। ईश्वर अपने साथ है, डरने की क्या बात है। जिसके नाम से कितनों के ही बिगड़े काम तो बन जाते, जिसकी याद से जन्म जन्म के कष्ट सभी मिट जाते। जिसके नाम से कितनों के ही बिगड़े काम तो बन जाते।